నామంలో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక, 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నాతోనే ఇక్కడ నన్ను బిడ్డలందరితో మీరే మాట్లాడండి. వాక్కును మా మధ్యకు పంపించండి. వ్యతిరేకంగా పనిచేసిన సాతాను శక్తులను లయము చేయండి. తేటగా సూటిగా మమ్మల్ని దర్శించమని, నీ కృపతో మమ్మల్ని నింపమని. అవి అర్పించబడిన కానుకలు, అర్పణలు, దశమ భాగాలు మీరు అంగీకరించండి. లేచి మా ఇళ్లకు వెళ్ళే ముందు నీ దర్శన భాగ్యం మాకిమ్మని, మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదు? 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభు దినం ఇప్పుడే వచ్చినని. ప్రభు దినము. ప్రభు దినం అంటే ఏంటి? 2వ వచనం. యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన ఎదుట కూడుకొనుటను బట్టి. యేసుక్రీస్తు ప్రభువారి రాకడ, మనం ఆయన దగ్గర కూడుకొనుట. ఈ రెండు ఎప్పుడు జరుగుతాయి? దానికి ముందు ఏం జరగాలి? ప్రభు రాకడ ఇప్పుడే వచ్చేస్తుంది. ఇదిగో ఇజ్రాయేల్ ఇరాక్కి యుద్ధం జరుగుతుంది, ఇరాన్కి యుద్ధం జరుగుతుంది, అమెరికా బాంబులేస్తుంది, సౌత్ కొరియా, ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధం అంటుంది. యేసయ్య రాబోతున్నాడు. ఇదిగో యేసయ్య ఈ రాత్రే వచ్చేస్తాడు అని ఇలా రకరకాల వాక్యోపదేశాలు వినబడుతూ ఉంటే, ప్రభు రాకడను గూర్చి దేవుని సంఘానికి ఒక స్పష్టత ఇవ్వడానికి దేవుడు తన ప్రవక్తను నిలవబెట్టి యుగాంతము అనే గ్రంథాన్ని రాయించాడు. యుగాంత గ్రంథంలో క్లారిటీ ఉంది. క్లియర్ కట్గా ఎప్పుడు ఏది ఎందుకు జరుగుతుందో సమాజానికి అర్థమయ్యేలాగా దైవజనుడి ద్వారా దేవుడు రాయించాడు. యేసయ్య రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఎదుట మనం ఎప్పుడు కూడుకుంటాం? ఆ దినమును గూర్చి కానీ, ఆ గడియను గూర్చి కానీ పరలోకమందున్న దేవుడు, తండ్రి అయిన దేవునికి తప్ప దేవదూతలకు కూడా తెలియదు, కుమారుడైనా ఎరగడు అన్నాడు యేసయ్య. ఏమి ఎరగడు అంటే, రాకడ ఏ రోజు జరుగుతుందో, ఏ గడియలో జరుగుతుందో అది ఒక మర్మము, అది ఒక సీక్రెట్. కానీ ఆ రాకడ సంభవాలు కానీ, సూచనలు కానీ బైబిల్లో ఎంతో విపులముగా రాశాడు దేవుడు. మనం చదువుకున్నటువంటి వచనంలో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఏంటంటే, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. అంటే యేసయ్య రాకడ దినం రావాలంటే నాశన పాత్రుడగు పాప పురుషుడు రావాలి. నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎప్పుడు వస్తాడు? వాడు రావడానికి ఏ కారణాలు, ఏవేవి జరగబోతున్నాయి భూమి మీద? లేఖనాల్లో నుండి తార్కికంగా వచనాలన్నీ వివరించి చెప్పగలను, కానీ ఇప్పుడు సమయం లేదు. సమయాభావం బట్టి మీరందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా జరగబోతున్న చరిత్రను ఒక కథలాగా, కన్నులకు గట్టేలాగా వివరించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. నాశన పాత్రుడగు పాప పురుషుడు ఎప్పుడు వస్తాడు? వాడొచ్చి ఈ భూమి మీద ఏం చేయబోతున్నాడు
అనే దానిని తర్వాత మనం ధ్యానం చేద్దాం. కానీ వాడు రావడానికి ముందు ఏం జరుగుతుంది, లోకంలో ఏవేవి సంభవాలు జరగాలి, ఏ ఏ సంభవాలు జరిగిన తర్వాత నాశన పాత్రుడగు పాప పురుషుడు వస్తాడు, ఆ తర్వాత పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభులు వారు దిగి వస్తారు. ఈ విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా, ప్రపంచంలో యుద్ధమును గూర్చి, యుద్ధ వార్తలను గూర్చి సమాచారం మనం వింటూ ఉన్నాం. ప్రస్తుతం ఇరాన్ ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. ఎక్కడో అమెరికా నుంచి ఇరాన్ మీదకి యుద్ధం చేయడానికి వచ్చాడు ట్రంప్ గారు. యుద్ధం చేయడానికి వస్తే అతని యొక్క యుద్ధ విమానాలు కానీ యుద్ధ నౌకలు కానీ ఆగాలంటే ఎక్కడో ఆకాశంలో అలా నిలపలేడు కదా. భూమి మీద ల్యాండ్ అవ్వడానికి ఇరాక్కి దగ్గరున్న దేశాలు ఖత్తర్, కువైట్ అండ్ దుబాయ్, ఈ ఎయిర్ బేస్లన్నిటినీ వాడుకుని యుద్ధం చేయాలనుకున్నాడు. ఇరాన్కి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు శత్రుత్వం లేదు, ఇస్లామిక్ కంట్రీస్ అవి ఇవి కూడా. ఎప్పుడైతే అమెరికా వాడికి మీరు సహకరిస్తారో, మీరు మాకు శత్రువులని, అమెరికా వాడు వచ్చి ఇరాన్ మీద బాంబులు వేస్తే ఇరాన్ వాడు ఖత్తర్ మీద, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, కువైట్ మీద, ఇలాగ అరబ్ లీగ్ మీద వాడు బాంబులు వర్షం కురిపిస్తున్నాడు. ఇంత దూరం నుంచి అమెరికా వాడు ఎందుకు వచ్చాడు అని అంటే ఇజ్రాయేల్కు మద్దతుగా వచ్చాడు. ఇప్పుడు యుద్ధము ఎవడు కొట్టుకుంటున్నాడో, ఎందుకు కొట్టుకుంటున్నాడో తెలియలేని అల్లకొల్లోలంగా తయారైంది. వాడి మీద బాంబులు వీడేస్తాడు. అందమైన దుబాయ్ ఎయిర్పోర్టు శ్మశానంలా చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా ఈ రాకెట్ లాంచర్లతో కుమ్మిబాడేశారు. మిసైల్స్ వర్షం కురుస్తూ ఉంది. ఎందుకు వేస్తున్నారు సార్, మేము మీరు అన్నదమ్ములే కదా అంటే, అన్నదమ్ములేరా, ఆ శత్రువుకి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు? డొనాల్డ్ ట్రంప్కి మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు? అందుకని మీ మీద బాంబులు వేస్తున్నాం. రోజు రోజుకి యుద్ధ తీవ్రత ఎక్కువ అవుతూనే ఉంది. ఈ క్రమంలో అరబ్ దేశాలకు మద్దతుగా రష్యా, చైనా దేశాలు మద్దతు పలికాయి. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా పిలువబడేవి రెండు, ఒకటేమో అమెరికా, మరొకటేమో రష్యా. ఫస్ట్ నుంచి కూడా రెండు పోటీ. మేము అగ్రరాజ్యం అంటే మేము అగ్రరాజ్యం. సోవియట్ యూనియన్ కూలిపోయింది, కుప్పకూలింది. విశాలమైనటువంటి రష్యా సామ్రాజ్యం చిన్నాభిన్నమైంది. యుక్రెయిన్ లాంటి దేశాలు వేరైపోయాయి. ఇప్పుడు ఎలాగైనా గతకాలపు వైభవాన్ని మరలా మేము సమకూర్చుకోవాలని సోవియట్ యూనియన్ ప్రయత్నం చేస్తుంది, రష్యా ప్రయత్నం చేస్తుంది. రష్యా, దాని మిత్ర దేశాలు ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా ఒకవైపుకి వెళ్తుంటే ఇజ్రాయేల్కి సపోర్ట్గా అమెరికా ఒకవైపున ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం రెండు ముక్కలయ్యింది. దేన్ని బట్టి అనుకుంటున్నారు? ఇజ్రాయేల్ను బట్టి. ఇజ్రాయేల్కి మద్దతు ఇచ్చే దేశాలు కొన్ని, ఇజ్రాయేల్ని వ్యతిరేకించే దేశాలు కొన్ని. ఒక విచిత్రమైన దేశం ఉంది, అది మన దేశం. మన దేశం ఏంటంటే ఇజ్రాయేల్కి మద్దతు ఇస్తుంది, ఇరాన్కి కూడా చేయకూడదు. ఇరాన్ అన్నా కావాలి మనకి, ఎందుకంటే మన దేశానికి ముడి చమురు రావాల్సింది ఇరాన్ నుంచే, ఆయుధాలు రావాల్సిందేమో ఇజ్రాయెల్ నుంచి. అదేమో మీకు మదర్ ల్యాండ్ అయితే ఇది ఫాదర్ ల్యాండ్ అంటాడు మొన్న. ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం అంటే అది ఏదో అనుకోకండి, కౌగిలించుకోవడం, హగ్ చేసుకోవడం. అదే మైత్రి, అదే ఫ్రెండ్షిప్ ఇరాన్తో కూడా ఉంది మన దేశానికి. మిగతా వాటికి మాత్రం ఇజ్రాయెల్, యాంటీ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ దేశాలు, ఇజ్రాయెల్కి వైరం దేశాలు.
ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేసి ఇజ్రాయెల్ పక్షంగా నేను ఎంత దూరం అన్నా వెళ్తాను. ఎందుకనంటే యెరూషలేమా నిన్ను మరిచిన ఎడల నా కుడి చేతి తన నేర్పును మరుచునన్నాడు దావీదు. కాబట్టి ఇశ్రాయేలు కోసం నేనేమన్నా చేస్తాను, నేను మోడ్రన్ కోరేష్ అనుకుంటూ తయారయ్యాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఇవి. ఈ క్రమంలో కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి మిసైల్స్, ఆయుధాలు, ఇంధనం డొనాల్డ్ ట్రంప్ ఖర్చు చేస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల ఇరాక్కి నష్టం కంటే ఇజ్రాయెల్కి ఎక్కువ, డొనాల్డ్ ట్రంప్కి అమెరికాకి ఎక్కువ నష్టం ఉంది. అమెరికా ఎంత నష్టపోతుందంటే $1 ట్రిలియన్ మిసైల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. వాడేమో చిన్న చిన్న ఏమంటారు దాని పేరు డ్రోన్స్ ఉపయోగిస్తున్నాడు. వీడు ఖరీదైనటువంటి యుద్ధ విమానాలు వీడు ఉపయోగిస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వచ్చేస్తుంది అమెరికాకి. ఎందుకోసం అంటే మొన్న మీరు చూసే ఉంటారు, మన దేశం నష్టపోతుంటే ఆ ఇజ్రాయెల్ నువ్వు బయలుదేరతావేంటే, ఆ బుద్ధి ఉందా లేదా అని అమెరికా వాళ్ళు, అమెరికా దేశంలో అమెరికా ప్రజలే ట్రంప్ మీదకు దండయాత్ర చేస్తున్నారు. ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ లోపుగా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే పక్కనున్న లెబనాన్ మీద బాంబులు వేస్తుంది, సిరియా మీద బాంబులు వేస్తుంది. ఈడెలంటాడంటే సీటికి మాటికి అందరితోటి కయ్యాలి కామాక్షిలాటాడని మటువీడు అందరి మీద బాంబులు వేసుకుని నిదానం కూర్చుంటాడు. ఒకవేళ బాంబులు వేస్తే ఆ యుద్ధ నౌకలు కానీ, యుద్ధ విమానాలు కానీ, ఆ రాకెట్ లాంచర్స్ కానీ, మిసైల్స్ కానీ గాల్లోనే శూన్యం చేసేసేటువంటి టెక్నాలజీ. లేదు అది మిస్ అయ్యి వచ్చి కిందన పడింది అనుకోండి, ఒక పౌరుడికి కూడా దెబ్బ తగలకుండా ముందే సైరన్ కొడతారు. వీళ్ళందరూ గుహలోకి వెళ్ళి దాక్కుంటారు. యుద్ధం అయిన తర్వాత బయటకు వస్తారు, 2 రోజుల్లో మళ్ళీ తిరిగి కట్టేసుకుంటారు. అన్నీ కూడా వీళ్ళతో చాలా తలనొప్పిగా ఉంది ప్రపంచానికి. చిన్న దేశం, ఈ చిన్న దేశం ఎలాంటిదంటే పెద్ద పెద్ద పులి సింహాలను కూడా ఏడిపించే ఎలకపిల్ల లాంటి దేశం ఇది. చిన్న కుందేలు, చిన్న ఎలకపిల్ల పెద్ద సింహాన్ని సవాల్ చేస్తుంది, బండ సందుల్లో దాక్కుంటుంది. పంజా వేసి సింహం కొట్టింది అనుకోండి, ఆ పంజా ఇరిగిపోద్ది, కానీ ఈ ఎలకపిల్ల మాత్రం సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే బండ సందుల్లో దాగి ఉంటుంది కాబట్టి. ఆ బండ సందు యేసయ్య, యెహోవా దేవుడు, యెహోవా దేవుడే మా దాగుచోటు అని దాక్కుంటారు. బయటకు వచ్చి మాత్రం కయ్యాలు పెడతారు, మళ్ళీ లోపలికి వెళ్ళి దాక్కుంటారు. వీళ్ళతో ఏం చేయాలో తెలియట్లేదు. ఓ పక్కన అమెరికా సపోర్ట్ చేస్తుంది. రాబోతున్న చరిత్ర ఏంటంటే ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికాకి విసుగు వచ్చేస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరుగుతుంది కాబట్టి ఇంక మేము సపోర్ట్ చేయలేమని సైలెంట్ అయిపోతాడు డొనాల్డ్ ట్రంప్ గారు. తర్వాత వచ్చే ప్రెసిడెంట్ కూడా యుద్ధం చేయడానికి కానీ, ఇజ్రాయేల్ పక్షంగా వెళ్ళడానికి కానీ ఇష్టపడడు. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ క్రమంలో ఏం జరుగుతుందంటే, జాగ్రత్తగా వినండి, కథ చెప్పినట్టు చెప్పేస్తున్నాను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా పాస్టర్ గారు, బైబిల్లో లేవని అంటే అన్ని విషయాలు బైబిల్లోనే ఉన్నాయి అండి. కానీ ఇప్పుడు అన్నీ వివరించి, వచనాలన్నీ వివరించి చెప్పడానికి సమయం లేదు కాబట్టి చకచక చెప్పుకుపోతున్నాను. ఎప్పుడైతే అమెరికా సైలెంట్ అయిందో ఇజ్రాయేల్ ఒంటరి అవుతుంది. ఇప్పుడు యుద్ధం జరిగినా, రేపొద్దున యుద్ధం జరిగినా అన్ని దేశాలని మనం సామరస్యంగా చూడాలంటారే తప్ప మన దేశం నుంచి మాత్రం ఎవరితో పాటు ఎవరికి కూడా సపోర్ట్గా వెళ్ళి యుద్ధం చేయడం మనకు అలవాటు లేదు. యుద్ధం మనకొద్దు. మన దేశం నినాదం ఏంటంటే కొట్టుకోకండ్రా, కలిసిమెలిసి ఉండండ్రా, ఎందుకు వచ్చిన కూడా అనేవాళ్ళే తప్ప నువ్వు వెళ్తే నీతో పాటు నేను ఫైటింగ్కి వస్తాను, నా బాంబులు వేస్తాను, అది కాదు. వాడు ఈడు తన్నుకుని చచ్చిన తర్వాత ఇద్దరికి బియ్యం పంచిపెడుతుంది మన దేశం. ఇద్దరు కూడా మందులు బియ్యం ఇద్దరికి ఇస్తారు. మన లెక్క వేరే. అమెరికా వాళ్ళ లెక్క, ఇజ్రాయెల్ లెక్క, వీళ్ళ లెక్క వేరు. వాడు ఇరాన్కి సపోర్ట్గా మేమున్నామని చైనా వస్తే, మేమున్నామని రష్యా వస్తే వాళ్ళు వస్తారు, మనం రాం. మన దేశం లెక్క ఏంటంటే మీరిద్దరు కొట్టుకు చచ్చారు కదా, వద్దురా, కొట్టుకోకండ్రా, అన్నదమ్ముల్లా కలిసి ఉండండ్రా అంటాం. దెబ్బలాడుకున్నారు కదా, ఇద్దరికి కట్లు కట్టి కొంచెం తినడానికి ఏదోటి పెడతాం. అది మన దేశం లెవెల్.
ఇజ్రాయేల్ ఒంటరైపోద్ది. ఒంటరైన ఇజ్రాయేల్ మీదకి ఒక దండులాగా జర్మనీ దేశం, పార్షియా అంటే ఇరాన్ దేశం, తర్వాత మాగోగు రష్యా దాని మిత్ర దేశాలు, ఇంచుమించు 10 దేశాలు ఒక టీం కింద తయారయ్యి చిన్న దేశమైన ఇజ్రాయేల్ మీదకు వస్తారు. ఏం సార్ అంటే ఒంటరిగా వెళ్తే కుదరదు. ఇజ్రాయేల్ ఎంత డేంజర్ అంటే ఇప్పుడు ప్రపంచం అందరికీ కంటి మీద కునికి లేకుండా చేసేస్తున్నారు. ఆడు ఖమేనీగాడు ఆడు నోరు జారన్నాడు, ఇజ్రాయేల్ని లేకుండా చేతను 1.5-2 గంటలు చంపేశారండి. ఆడింట్లో సెక్యూరిటీతో ఉన్న సుప్రీం లీడర్ వాడి ఇంట్లో ఉన్నాడు లేపేశారు వాళ్ళు. వీళ్ళు ఎక్కడో ఉండి బటన్ నొక్కితే ఈయన లేపేస్తున్నారు. పిచ్చెక్కిపోతుంది ఈ ఇరాన్ కమ్యూనిటీకి. ఓరు బాబోయ్, మేమనుకున్న రహస్య సంగతులు కూడా వాళ్ళకి ఎలా తెలిసిపోతున్నాయి. మొన్న మీరు విన్నారో లేదో, ఇరాన్ ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ కూడా కెమెరాలు ఉంటాయి చూడండి, సిగ్నల్ దగ్గర కెమెరాలు, ఆ సిగ్నల్ కెమెరాలు అన్నిటినీ కూడా హ్యాక్ చేసేసారంట ఇజ్రాయేలీలు. వీళ్ళ దేశం ఎక్కడా? ఇజ్రాయేల్. వీళ్ళ దేశం ఇరాన్. ఇరాన్లో ఉన్నటువంటి కెమెరాల్ని ఎక్కడున్న వాళ్ళు హ్యాక్ చేశారు? ఇజ్రాయెల్లో ఉండి హ్యాక్ చేశారు. హమాస్ ఉగ్రవాదులు వాడేటువంటి ఏమంటారు ప్లేజర్ అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్లాగా కాకుండా మెసేజ్లు పంపుకునే చిన్న డివైస్ ఉంటుంది. అలాంటి ప్లేజర్స్ని వీళ్ళు తయారు చేసుకుని రహస్య మెసేజ్లు వాడుకుంటుంటే దాన్ని ఎవడు తయారు చేస్తున్నాడో అక్కడ ఇజ్రాయేలీలు వాడిని కొనేసి దాని లోపల బాంబులు ఫిట్ చేసి వీళ్ళు ఉగ్రవాదులు కొనుక్కుని రహస్యంగా మాట్లాడుకుంటే ఒకేసారి 500 ప్లేజర్ని పేల్చేసారు. వీళ్ళు చెవులు పగిలిపోయినాయి ఒక్కొక్కడికి, మూతులు బాసిపోయినాయి ఒక్కొక్కడికి. వీళ్ళు ఎలాంటి వాళ్ళండి, ఇంత దుర్మార్గులు. వీళ్ళతో చాలా కష్టం. ఒంటరిగా వెళ్ళామా వీళ్ళతో మనం గెలవలేము అని చెప్పి ఇజ్రాయేలు మీదకి, చిన్న దేశమైన ఇజ్రాయేలు మీదకి, సార్ బైబిల్లో నుండి చెప్పండి ఇదంతా ఏదో రాజకీయం చెప్తున్నారని ఎవడన్నా అనుకుంటాడేమోనని ఈ వచనం చదివిస్తున్నాను. ఇంకెక్కువ వచనాలు చదివించను. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం. ఇంకా పైనుంచి చదువుతారా? 3 నుంచి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మేషకునకును తుబాలుకును అధిపతియగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నీకు వెనకకి తిప్పి నీ దవడకు గాలం తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులందరినీ కవచములు డాళ్ళు ధరించి ఖడ్గము చేతపట్టుకుని వారందరినీ ఒక మహాసైన్యముగా బయలుదేరుతారు. ఎవరెవరు అంటే రోష్ అంటే రష్యా, మెషకు అంటే మాస్కో, తుబాలు టోబల్స్కి, అండ్ పూతు అంటే లిబియా, గోమేర్ అంటే జర్మనీ, పారసీకము అంటే ఇరాన్. బైబిల్లో ఉన్నాయి సార్ ఇవన్నీ. వీళ్ళందరూ బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు? 12వ వచనంలో వారిని దోచుకొని కొల్లసమ్ముగా పట్టుకున్నట్టుగా పూర్వం పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా దేశముల నుండి సమకూర్చబడి పశువులు సరుకులు కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. భూమి నట్ట నడుమన నివసించే దేశం, ఆయా దేశాల్లో చెదరగొట్టబడి మళ్ళీ సమకూర్చబడి బహు సంపద కలిగిన దేశం. ఇజ్రాయెల్ అంటే బేద దేశం కాదు, అందరూ సంపన్నులే. ఆయా దేశాల్లో చెదిరిపోయి ఇప్పుడు వచ్చి ఒక రాజ్యంగా సమకూర్చబడ్డారు. ఎవడికి కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి రష్యా దాని మిత్ర దేశాలు ఒక దండుగా బయలుదేరి, అసలు ప్రపంచ పటంలో ఈ దరిద్రపు దేశం ఉండకూడదు సార్, వీళ్ళ వల్లే మనందరికీ నష్టం. లిబియా మీదకు వెళ్ళి యుద్ధం చేశారు, ఆ పక్కన ఉన్నటువంటి లెబనాన్ మీద బాంబులు వేశారు, ఈ పక్కన ఉన్న హమాస్ ఉగ్రవాదులందరినీ గాజా స్ట్రిప్ అంతటిని కొల్లగొట్టారు.
అందమైన బిల్డింగులు క్షణాల వ్యవధిలో నేలమట్టం అయిపోయినాయి. సంవత్సరాలు కట్టిన బిల్డింగుల్ని నిమిషాల్లో నేలమట్టం చేసేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళని మనం నేలమట్టం చేసేయాలనుకున్నారు ఎవరు? ఈ టీం అంతా బయలుదేరుతారు. దేవుడే వాళ్ళని రేపుతాడు. వెళ్తున్నారా వెళ్ళండి. మరి పెద్దన్నయ్య డొనాల్డ్ ట్రంపో లేకపోతే బంపో ఎవడుంటాడో తెలియదు ఆ రోజుల్లో. పత్రికాముఖంగా వేదిక మీదకి వచ్చి ఇంటర్నేషనల్ మీడియాలో చెప్తాడు, చిన్న దేశం మీదకి ఇన్ని దేశాలు వెళ్ళడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటాడే తప్ప కనీసం ఒక బాంబు సహాయం కూడా చేయడు. ఏ సహాయం ఉండదు. బైబిల్లో ఉందన్నమాట. ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిలో అప్పటి వరకు రొమ్మిర్చుకుని నిలబడిన ఇజ్రాయేల్ ఇన్ని దేశాలు ఒకేసారి ఆయుధాలు సమకూర్చుకొని యుద్ధం చేయడానికి వస్తుంటే, టెక్నాలజీని ఉపయోగిస్తుంటే టెక్నాలజీతో కొడుతున్నారని టెక్నాలజీని కూడా మార్చుకుంటారు. వాళ్ళు కొత్త టెక్నాలజీని వాడుకుంటారు. ఈ క్రమంలో దిక్కుతోచలేని స్థితిలో ఇజ్రాయేల్ మరలా బండ సందుల్లోకి పరిగెడతారు. ప్రభువా, యెహోవా దేవా, మేము శ్రమలో ఉన్నామయ్యా, శత్రువులు మా చుట్టుముట్టారు, ఏం చేయాలో మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తారు. ఎవరు? ఇశ్రాయేలు. ఆ ప్రార్థన విని దేవుడు యుద్ధం చేయడానికి దిగి వస్తాడు. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, నేనే మీ మీద యుద్ధం చేస్తాను. దేవుడు యుద్ధం ఎలా చేస్తాడంటే, వైమానిక దాడులు చేయడానికి వచ్చే వాళ్ళకి అందరికీ వడగళ్ళ వాన కురిపిస్తాడు. యుద్ధ విమానం పైకి లేగదు, మిసైల్స్ పైకి లేగవు, ఆకాశం సహకరించదు వీళ్ళకి. 2, భూతల దాడులు చేద్దామంటే భూకంపాన్ని సృష్టిస్తాడు దేవుడు. ఓరిన వర్షం, భూకంపం, సడన్గా ఒక రకమైన విచిత్రమైన తెగులు రాబోతుంది. సైన్యంలో యుద్ధం చేయడానికి వెళ్తాడు, ఎందుకో గుండె నీరసమై దబేలు పడిపోతాడు. అదో రకమైన పరిస్థితి. ఈలోపు దేవుడు ఏం చేస్తాడంటే వాడు బ్రెయిన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాడు. గన్న పట్టుకుని ఇజ్రాయేల్ని కాల్చాలనుకుని పక్కన షూట్ చేస్తాడు. దన శవాల కుప్పలు. లిబియా నుంచి వచ్చినోడు రష్యా వాడిని కాల్చేస్తాడు, రష్యా వాడు లిబియా వాడిని కాల్చేస్తాడు, ఇద్దరు కలిసి ఇరాన్ వాడిని కాల్చేస్తారు. దూరం నుంచి జర్మనీ వాడు చూస్తుంటే ఆడు జంకుతూ ఉంటే ఆడిని కాల్చేస్తారు వీళ్ళు. వాడు ఈడి మీద బాంబులు ఎత్తాడు. ఒకరినొకడు ఇజ్రాయేలీలు ఒక్క మిసైల్ కూడా ఉపయోగించదు. దేవుడే యుద్ధం చేస్తాడు. మొత్తం శవాల కుప్పలు కుప్పలు కుప్పలు. వాళ్ళని కప్పెట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక్కొక్కడిని దహన సంస్కారాలు చేయడం ఏమి ఉండదు. పెద్ద బంట గొయ్యి తవ్వేసి ప్రొక్రెయిన్తో జేసీపీతో శవాలన్నిటిని అందులో పాడేసేసి సమాధి చేసేస్తారు. శవాల కంపు ప్రపంచమంతా గడగడలాడిపోద్ది. ఇదేమి సార్? అప్పుడు మన కేఏ పాలన్నీ లెగుస్తాడు. నేను మొదటనే చెప్పానా, యుద్ధం వద్దని చెప్పానా, మీరు విన్నారా? మీరు వినలేదు, అందుకే ఇలాగయ్యింది అంటాడు మా అన్నయ్య. ఇలాంటి కేఏ పాల్ గారు లాంటి పెద్దలందరూ లెగుస్తారు. ఒరే, శాంతిని మించింది లేదురా, శాంతి కావాలి మనకు. వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. నేను మొదటే చెప్పాను యుద్ధం వద్దని. యుద్ధం వద్దు, సంధి ముద్దు, సంధి చేసుకుందాం, యుద్ధం వద్దు, సంధి ముద్దు అని చెప్తున్నాడు మా అన్నయ్య. వింటున్నారా? వాడు వింటలేదు. ప్రపంచ ప్రజలందరూ ఆలోచించుకోవడం మొదలు పెడతారు. సరే, ఇంక యుద్ధాలు వద్దండి. యుద్ధాలు లేకుండా ఎలా ఉంటాం? దానికి ఒకటే మార్గం. లిబియా వేరు, ఇజ్రాయేల్ వేరు, రష్యా వేరు, అమెరికా వేరు, ఇండియా వేరు, వేరు వేరు దేశాలు ఉన్నందుకు బార్డర్ సెక్యూరిటీ ఉంది. వేరు వేరు దేశాలు ఉన్నందుకు ఒక దేశం మీద ఒక దేశం తలబడుతున్నాం. ఆ పరిస్థితి పోవాలంటే ఓ పని చేద్దాం. వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది మనం ప్రారంభిద్దాం. ప్రపంచమంతా ఒకటే దేశం. వన్ వరల్డ్ గవర్నమెంట్ కావాలి. ప్రపంచ దేశాలన్నీ ఒక దేశంగా మారిపోతే యుద్ధంతోనూ సైనికులతో మనకి సమస్య ఉండదు. ప్రపంచ ఏకరాజ్యం, ఐక్యరాజ్యం ఉండాలి.
మరి ఎవరు లీడ్ చేస్తాడు? అమెరికా ఆర్థికంగా సంక్షోభంలో ఉంది, రష్యా యుద్ధానికి వెళ్ళి దెబ్బ అయిపోయింది, ఇరాన్ చేతులు కాల్చుకుని ఉంది ఏండి, లిబియా, జర్మనీ, జపాన్, ఈ దేశాలన్నీ కూడా ఆర్థికంగా చిదిగిపోయే యుద్ధానికి వెళ్ళి ఎవడు వన్ వరల్డ్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేయలేరు. అప్పుడు కాస్తో కోస్తో పరిస్థితి బాగున్నటువంటి వారు ఎవరంటే అరబ్ లీగ్ వాళ్ళు. 10 రాజ్యాలు కలిసిన అరబ్ లీగ్, అరబ్ దేశాలు 10 దేశాలు కలిపి ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు. అది దశరాజ్య కూటమి అంటారు దానిని. ఎంతో క్లియర్గా రాశారు ఓఫిర్ గారు, చదవండి. ఓఫిర్ గారు రాసిన పుస్తకాలు ఏం చందమామ కథలు కాదు. ఆయన ఎప్పుడో రాసిన మాటలు ఇప్పుడు ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. మొన్నటి వరకు ఓఫిర్ గారు చెప్పిన దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రసంగాలు అయ్యే వాడేసుకుంటున్నారు. వేరే దిక్కు లేదు. ఎందుకు తెలుసా? దేవుని నోరుగా దైవజనుడు ప్రకటించిన మాట అక్షర సత్యము, నగ్న సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 10 దేశాలు కలిసి ఒక సంకీర్ణ రాజ్యంగా ఏర్పడితే అందులో ఒకడు ఎంటర్ అవుతాడు, మరలా కొత్తోడు, నేను కూడా ఉంటాను అని. వాడు చిన్న దేశం నుంచి వస్తాడు. ఒకవేళ సిరియా అనే దేశం నుంచి రావచ్చు, అషూర్ కానీ సిరియా కానీ కావచ్చు. ఆ దేశం నుంచి ఒక అరబ్బు రాజు వచ్చి ఆ దశరాజ్య కూటమిలో చేరతాడు. చేరి వాడే తర్వాత ఈ దశరాజ్య కూటమిని పక్కకు తోలేసి నేనే ప్రపంచ రాజుని అంటాడు, నేనే దేవుని నన్ను పూజించండి అంటాడు. ఏది దేవుడో ఏది దేవుడు అనబడుతుందో వాటన్నిటిని త్రోసివేసి నేనే దేవుణ్ణని వాడు ప్రకటించుకుంటాడు. ప్రపంచ రాజుగా వాడు పట్టాభిషేకం చేయబడతాడు. వాడే అంతిమ అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి. వాడు బయలుపడిన తర్వాతే యేసయ్య రాబోతున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 10 మంది రాజులు కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే అందులో కొత్తగా వచ్చిన ఈ చిన్న కొమ్ము అని పిలువబడే ఈ చిన్న రాజు 10 మంది రాజుల్ని ఎలాగ వాడు హస్తగతం చేసుకోగలిగాడు? 10 మందిని పక్కన కూర్చోబెట్టి తానే ఎందుకు పెద్దోడయ్యాడు? వాడి మాట ఈ 10 మంది ఎందుకు విన్నారు? ఎందుకు వినవలసి వచ్చింది? ఈ జరగబోతున్న చరిత్ర ఏంటి? వచ్చే వారం చెప్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, యేసురాజు రాబోతున్నాడు. ఆ రాకడకు ముందు ఈ అంతిమ అబద్ధ క్రీస్తు రావలసిన అవసరం ఉంది. ఆ గడియ కొరకు మనం ఎదురు చూడబోతున్నాం. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రపంచమంతా, ప్రపంచ రాజకీయాలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ఈ యుద్ధ మేఘాలన్నీ జరగబోతున్న రష్యా యుద్ధానికి కారణం కాబోతున్నాయి. రష్యాకి రోజు రోజుకి కోపం వస్తుంది, దాని మిత్ర దేశాలకు కోపం వస్తుంది. ఎవరి మీద? ఇజ్రాయేల్ మీద. ఇజ్రాయేల్కి సపోర్ట్గా ఉండే అమెరికా కూడా సైలెంట్ అయిపోతుంది. మధ్యస్థంగా ఉన్న మన దేశం కూడా సైలెంట్ అవుతుంది. అలాంటి దిక్కుతోచని స్థితిలో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడే దిగొచ్చి అన్ని దేశాల మీద, దేవుని ప్రజల మీదకి యుద్ధం చేసిన వారందరినీ మట్టి గరిచేలా చేయబోతున్నాడు. ఆ తర్వాత ఈ ప్రపంచ రాజు రాబోతున్నాడు. యేసు రాకడ సమీపంగానే ఉంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా దగ్గరగా చూస్తున్నాం రాకడ నెరవేర్పులు. కాబట్టి అబద్ధ క్రీస్తు పాలన రాకముందే ఏది దేవుడు అనబడునో వాటన్నిటిని తృణీకరించి వాడే దేవుడిని చెప్పుకునే రోజు రాకముందే అవకాశం ఉంటుండగానే యేసురాజును గూర్చి అందరికీ చాటు చెబుదాం. సమయమును పోనీక సద్వినియోగం చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసు రాజుగా వచ్చు